హాయ్ హలో నేను మీ రవితేజని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వెహికల్కి కిరాయి అయితే వచ్చింది మన బండికి. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పగలుగుతారా? నేను ఎక్కడికి వెళ్ళేది మీరు ఎలా చెబుతారులేండి, నేనే చెబుతాను. ఈరోజు జాన్పాడ్ అయితే వెళ్తున్నానండి. జాన్పాడ్ దర్గా మంచి ఫేమస్ అనమాట. ఇది మన హైదరాబాద్ రూట్లో మన ఏపీ బోర్డర్ దాటిన తర్వాత ఒక 15 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. రైట్ సైడ్కి వెళ్ళాలి బోర్డర్ దాటిన తర్వాత. ఇదంతా కొండ ఏరియా అండి. బాగా ఇప్పుడుదాకా కొండ మేరకే ఎక్కింది అనమాట బండి, ఇప్పుడు డౌన్లో ఉంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ వరి పొలాలు కూడా చాలా బాగున్నాయండి. అంతా రాయి పొలం అయినా కూడా మంచిగా పండించారు, ఎందుకంటే వాటర్ సప్లై చాలా బాగుంది కాబట్టి. చూసారా, ఇది ఒక నది, మన మునీర్ లాంటిది అనమాట. మన కృష్ణా జిల్లాలో మునేరు ఉంది కదండి, పెనగంచిపల్లి దగ్గర, ఆ టైపు ఇది ఒక నది అనమాట. ఇది మన తెలంగాణ సైడ్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఐడియా లేదు నాకు. చాలా ప్రశాంతంగా ఉంది. ఎండ కూడా మంచి ఎండ కాస్తుందండి. ఈ టైంలో వాటర్లో దిగి స్నానం చేస్తుంటే ఆహా కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రవితేజ లైఫ్ స్టైల్ 143. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక చూసారా వరి పొలాలు చాలా అంటే చాలా బాగున్నాయండి. ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మన బోర్డర్ దాటిన తర్వాత తగులుతుంది. అది దాని పక్క నుంచి తిరగాలన్నమాట రైట్ సైడ్కి. ఇక్కడ ఊరి ఎంట్రన్స్లో జరుగుతుంది. మేము వచ్చి దిగి 10 నిమిషాలేనండి. వంట ఉండే అతను అయితే అసలు ఆయన పనిలో ఆయన ఉండేశాడు. తినేవాళ్ళు తింటున్నారు, ఆయన ఆనియన్స్ కట్ చేస్తున్నారు, వీళ్ళు టమాటాలు కట్ చేస్తున్నారు, గోంగూర కడుగుతున్నారు. 10 నిమిషాల్లోనే వర్క్ అంతా మొదలు పెట్టేశారు చాలా ఫాస్ట్గా. వీళ్ళైతే 2 యాటలు అయితే తీసుకొచ్చారండి. ఇక మేము వేసుకొచ్చిన వెహికల్స్ అనమాట. వీళ్ళు 2 లారీలు, నా బండి మాట్లాడుకున్నారు. ఇది ఒక మినీ వ్యాను, ఇదిగో నా వెనకమాల ఉంది ఇంకో మినీ వ్యాను. ఈ 2 వ్యాన్ల మధ్యలో నాదొక పిల్ల కారు అనమాట. చూసారా, ఈ 2 బళ్ళు మధ్యలో నాదొక పిల్ల కారు. ఇదే మన వెహికల్. ఫస్ట్ టైం అండి ఇది మన వెహికల్ మీద గంధం పడటం. ఫస్ట్ టైం వేసారనమాట, మనకి ఎప్పుడు వేయలేదు, బాగుంది. ఇదేనండి మనం అనుకునే దర్గా. అంటే వీళ్ళు దర్గా కొంచెం దగ్గర ఉందనగా కొంచెం అవతల రూమ్స్ దగ్గర ఆగి వంట వండుకుంటున్నారనమాట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకొని ఇంకా అక్కడే చెట్టు కింద కూర్చొని తినేసి బయలుదేరతారంట. చూసారా, డప్పులు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇక్కడంతా కూడా మన పెనగంచిపూల్ టైపే ఉందండి, కాకపోతే ఇక్కడ వస్తువులు అమ్మేవన్నీ ముస్లింస్ సంబంధించినవి ఉన్నాయి. ఇక అంతా కామన్గానే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ గొర్రెపోతుల్ని గుడి చుట్టూ తిప్పి మొక్కు తీర్చుకొని కట్ చేసినాక అక్కడికి వెళ్ళి వండుకుంటారంట. మనకి పెనగంచిపూల్లో కూడా అంతే జరుగుతుంది కదా, మొక్కు తీర్చుకొని గుడి దగ్గర కట్ చేయించుకొని అక్కడికి వెళ్ళి తోటలోకి వెళ్ళి వండుకొని తినేస్తారు. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ దర్గా నేమ్స్ అనుకుంటా. గుడి చుట్టూ అయితే ఒకసారి తిరిగి వెళ్దామని వెళ్ళాను. ఇప్పుడు మనం తీసుకొచ్చిన గొర్రెపోతులు ఉంటాయి కదండి, వాటిని మొక్కు తీర్చుకునేటప్పుడు ఇక్కడ తిప్పుతారనమాట. ఈ ప్లేస్లో గుడి చుట్టూ తిప్పుతారు. ఇది లోపల. ఇప్పుడు మనకి ఫాదర్స్ అర్చకులు ఉంటారు కదా హిందూస్కి, అదే టైప్లో వాళ్ళు అనమాట. ఈ విధంగా తిప్పుతారు గొర్రెపోతుల్ని. చుట్టూ ఇదిగో రేకుల షెడ్ లాగా వేసారు లోపల. ఇది లోపలండి, దర్గా లోపల చూడండి.
అక్కడ లోపల అనమాట అది ప్లేయర్ చేసుకుంటున్నారు చూడండి అమ్మాయి. ఈ విధంగా చుట్టూ తిరిగి ప్లేయర్ చేసుకొని వెళ్తూ ఉంటారు. లోపల చూపిస్తానండి తర్వాత. ఇంకా యువతలు ఏదో ప్లేస్ ఉందని చూద్దామని వెళ్ళాను నేను. ఇదిగో చూశారు కదా, ఇది ఈ విధంగా 3 సార్లు తిరుగుతారంటగా. ఇటు ఇంకా ప్లేస్ ఉంది ఏందని చెప్పి చూశాను వెళ్ళి. మనం ఏదైనా వాహనం వేసుకొస్తే ఇదిగో ఈ రోడ్డు ఉంది కదా, సిమెంట్ రోడ్డు, ఈ రోడ్లో చుట్టూ తిరుగుతారన్నమాట. మనం గుడి చుట్టూ 3 రౌండ్లు వేసుకొని వెళ్ళిపోతారంట. ఇది ఐస్ క్రీమ్ బండిల్లోకి వెళ్ళి జాన్ పహాడ్ సైదులు కటేజ్ అంటే షెడ్లు రూమ్స్ అద్దెకిస్తారంట. ఇక్కడ వండుకొని తినేసి బయలుదేరుతారు వచ్చిన వాళ్ళు. మినిమం ఒక 500-400 ఉంటుందండి అద్దె. ఈ విధంగా ఇదిగో ఇక్కడికి వచ్చి వండుకొని తినేసి బయలుదేరుతారనమాట. ఈ మధ్య అన్ని గుళ్ళ దగ్గర అన్ని ప్రాసెస్లు ఒకే విధంగా ఉంటున్నాయండి. కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎవరు నమ్మకం వాళ్ళది, అన్ని దేవుళ్ళు ఒకటే. నేను దర్గా లోపలికి అయితే వచ్చాను. ఇది ఇక్కడ అంటే గాలి పట్టిన వాళ్ళని దయ్యాలని వదిలేస్తారంటారు కదా, ఇక్కడేనండి. ఇది తాళాలు ఇవన్నీ కట్టి ఉండే దీనికి. నాకు ఇది చూడగల అరుంధతి సినిమా అయితే గుర్తొచ్చింది, సేమ్ డిటో. ఇది చూసారు కదా, లోపల సమాధి అనమాట అది. అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారనమాట ఇప్పుడు. ఇది గుడి లోపలండి, దర్గా లోపల అనమాట. ఇదేందో మనం ఇంట్రెస్ట్లో వచ్చేటప్పుడు ఉండే రోడ్డు, అది చెవులో మన వెహికల్ కూడా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఇక్కడ గుడి దగ్గర మొక్కు తీర్చుకొని వాళ్ళు వెళ్ళి అక్కడ కట్ చేసుకొని తినేస్తారు అనమాట. జాన్పాడ్ దర్గా నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి. ప్లేస్ చాలా బాగుంది. ఇక వీళ్ళు కూడా ఏదో అంటే పొంగల్లాగా పెట్టుకొని తిరుగుతుంటారు కదా గుడి చుట్టూ, వీళ్ళు కూడా ఏదో చేసుకొని గుడి చుట్టూ తిరగడానికి వెళ్తున్నారండి. నేనైతే గుళ్ళోకి వెళ్ళి వచ్చాక ఏదైనా చెట్టు కింద పెట్టుకుందామని వెళ్ళానండి. బండి ఆ చెట్టు కింద పెట్టుకోగానే ఇది వ్యాన్ అతను అయితే కేకేసాడు నన్ను. ఏందో చూద్దాం వెళ్ళాను. ఇతనంట వెహికల్ కడుక్కోవడానికి పైనుంచి వేస్ట్గా వాటర్ పోతుందని తీసుకెళ్ళి ట్యాంకీ కింద పెట్టాడు బండి. అది దిగబడిపోయిందండి, రావట్లేదు. నా వెహికల్తో కూడా లాగిచ్చాను, రాలేదు. వేరే వెహికల్ మాట్లాడుకోమని చెప్పాను. ఇక రిటర్న్ అయితే బయలుదేరిన తర్వాత నేను చెప్పాను కదండి మన ఉనేరు లవాగు లాంటిదని. అక్కడ ఈ వాటర్ అయితే చూడండి భలే పడుతున్నాయి. సూపర్ అంటే సూపర్గా ఉంది. మంచి ఎండకి అక్కడ ఉంటే హాయిగా నేను స్నానాలు చేయనిచ్చింది. ఇక్కడ వాటర్ స్టాక్ కోసం ఆనకట్ట కట్టారండి. అది స్టాక్ అవ్వగా ఎక్స్ట్రా వాటర్ కిందకు వస్తున్నాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాను. బాయ్.